హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. గోరుచిక్కుడు వేపుడు ఎప్పుడూలాగా కాకోకుండా కొద్ది డిఫరెంట్‌గా చేయండి. తినని వాళ్ళు కూడా తింటారు. తినేవాళ్ళు మరింత ఎక్కువగా తింటారు. అండ్ ఇది ప్లెయిన్‌గా కూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. అండ్ సింపుల్‌గా ఎలా చేసేసుకోవాలనేది ఇక్కడ చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ ఒక 1/4 కిలో వరకు అయితే గోరుచిక్కుడు తీసుకున్నాను. ఒకసారి అయితే వాష్ చేసేసుకొనేసి కుక్కర్‌లో వేసుకొనేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్, ఇవి మునిగేంత వరకు అయితే వాటరు, ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొనేసి ఇది విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. లేతవైతే ఒక విజిల్ పెట్టండి. కొద్దిగా ముదిరినాయి అనేలాగైతే 2 విజిల్స్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా విజిల్ పోయిన తర్వాత పక్కన పెడదాము. కొద్దిగా కూల్ అవుతాయి. సో ఈలోపు అయితే మనము ఒక మసాలా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకుందాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేయండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు అయితే పచ్చిశనగపప్పు, ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొనేసి, ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు, వీటిని అన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చిలు వేసుకోవాలి. మీ స్పైస్‌కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక దాదాపు ఒక 7, 8 ఎండుమిర్చీల వరకు తుంచి వేసుకున్నాను. సో వీటిని అన్నిటిని వచ్చేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. జీలకర్ర అనేది త్వరగా మాడిపోతుంది. సో కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే తెల్ల నువ్వుల్ని వేసుకొనేసి స్టవ్ ఆపేయండి. ప్యాన్‌కి ఉన్న వేడితోనే మనకి నువ్వులనేది వేగిపోతాయి. సో ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టి చల్లార్చుకుందాము. సో ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకోకుండా కొద్ది కోర్స్‌గా అయితే పౌడర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొనేసి పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వీటి రెండింటిని కలిపి ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను ఇక్కడ క్వాంటిటీ వేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అప్పుడే టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఈ విధంగా పొడవుగా స్లైసెస్‌గా అయితే కట్ చేసుకొనేసి ఇవి జస్ట్ కలర్ అంటే పచ్చి వాసన పోయి జస్ట్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే 2 రెమ్మల వరకు అయితే పచ్చి కరివేపాకు, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుని. సో వాటర్ అంతా డ్రైన్ చేసేసి సో ఇందులోకైతే వేస్తున్నాను. మనం ఎంత వాటర్ డ్రైన్ చేసినా కూడా మనం ఇందులో కొద్దిగా చెమ్మ అనేది ఉంటుంది. కాబట్టి ఒక 4, 5 నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి. కొంతమంది అయితే వాటర్‌ని ప్రెస్ చేస్తారు. సో మీకు అలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. లేదు అంటే అలానే వేసి ఒక 4-5 మినిట్స్ వరకు అయితే కొద్దిగా చెమ్మ అనేది పోయే వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇలా వేయించుకునేటప్పుడు మీరు ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడైతే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము. సో కాబట్టి ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్‌ని, ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఈ పౌడర్ వేసుకోవాలి. మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1 స్పూన్ వరకు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పౌడర్ ఈ మాత్రం సరిపోతుంది. సో ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొనేసి స్టవ్ ఆపేయండి. సో మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి. గోరుచిక్కుడు వేపుడైతే రెడీ అయిపోయింది. ఈ కాంబినేషను చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఎప్పటిలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా టేస్ట్ కూడా ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.